వార్తలు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని లోకేష్ ప్రకటన. తెలంగాణ పల్లెల్లో గ్రామ సభలనేవి ఘర్షణలతోనే ముగుస్తున్నాయి, ఘర్షణలతోనే ప్రారంభమవుతున్నాయి. భార్యను చంపినటువంటి భర్త ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించాడు. హైదరాబాద్లోని మీర్పేటలో జరిగింది దారుణం. మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 12 మంది మృతి. మృతులకు రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సహాయం ప్రకటించాయి. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు 1,50,000, తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50,000, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 5,000గా ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ మృతులకు 5 లక్షలు ప్రకటించారు. అతను ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తపరిచారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా, లేకపోతే రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయా ఏంటనేది పూర్తిగా అర్థం కావట్లేదు. ఈ సంఘటన మాత్రం మంటలు వ్యాపించాయి అనేటువంటి ఉదంతంతో పబ్లిక్ మొత్తం, అందరూ కూర్చున్నటువంటి ప్రయాణికులు మొత్తం గందరగోళానికి గురై త్వరగా బ్రతకాలి అనేటువంటి ప్రాణ సంకట భయంతోనే వాడు దూకటం జరిగింది. పక్కనే బెంగళూరు ఎక్స్ప్రెస్ అనేది స్పీడ్గా రావటం వల్ల వీళ్ళు మరి ఆ యొక్క ట్రైన్ ఢీ కొట్టడం వల్లనే ప్రమాదం జరిగింది. స్పాట్లోనే 12 మంది మరణించడం జరిగింది. ఈ యొక్క మరణ వార్త విన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత రైల్వే శాఖ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్గాలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మృతులకు, మరణించిన వారికి ప్రగాఢ సంతాపం అనేది వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ.